సో ఈ స్థితిగతుల మధ్య మరి దేవునితో సంబంధం కలిగిన ఆ వ్యక్తుల జీవితాల్లో దేవుడు ఏ రీతిగా ఆ ఇరుకులో విశాలత కలగచేస్తాడో తెలియచేస్తూ, దేవునికి ప్రార్థన చేసి ఆ తర్వాత తన్ను బాధిస్తున్న వారిని, వేధిస్తున్న వారిని చూచి వారితో సంభాషిస్తే, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దయచేసి మరి నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు, కాబట్టి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడని జ్ఞాపకం చేసుకున్నది. దావీదు చెప్తున్న ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, దావీదును దేవుడు ఎన్నుకున్నాడు కనుక ఆ దావీదును పరిరక్షించే బాధ్యత ఆయనది కనుక, ఆయనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు కనుక, మరి దావీదును వ్యతిరేకించిన వారితో అవమానపరచాలని ప్రయత్నం చేస్తున్న వారిని ఉద్దేశించి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నది. నేను ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు అని వారికి ఒక హెచ్చరిక కూడా పంపిస్తాడు. ఈ క్రమంలో 4వ వచనం మనము గమనిస్తే, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. భయము నుండి పాపము చేయకుడి. భయము అనే మాట ఇక్కడ ఇది తన శత్రువును ఉద్దేశించి కావచ్చు, లేకపోతే తనను వెంబడించి విశ్వాసముతో తన వైపు ఉన్న తన వర్గమును ఉద్దేశించి కావచ్చు. కానీ అక్కడ రాయబడ్డ ఒక మాట, స్పష్టమైన మాట, అంటే భయము నుండి పాపము చేయకుడి. యు మస్ట్ హ్యావ్ ఫియర్ ఓవర్ ది లార్డ్. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. చాలాసార్లు క్రైస్తవ సమాజంలో మనకు కనిపించే భక్తి గల జీవితము బయటికి కనిపించే భక్తి జీవితమే తప్ప భయముతో కూడింది కాదు. ఆ భక్తిని ప్రదర్శిస్తాము, భక్తి గల జీవితాన్ని మన ద్వారా ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాము, భక్తి పరులమని చెప్పబడటానికి ఎక్కువగా ఆశిస్తాం, కానీ భయం ఉండదు. అందుకే ఆ ఫియర్ అనే ఆ మాట తెలుగులో తర్జుమా చేసేసరికి మరి యెహోవా యందలి భయము అనే మాట వాడకుండా భయభక్తులు అనే మాట అధికంగా వాడబడింది. అనగా దేవుని పట్ల భయముతో కూడిన భక్తి చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, భయము కలిగి భయము నుండి పాపము చేయకుడి అనే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదివారం నాడు ఆలయంకి వస్తాం, ఆలయములో దేవుని వాక్యాన్ని వింటాం, పాటలు పాడుతాం, ప్రార్థన చేస్తాం, కానుకలు సమర్పిస్తాం. ఇవన్నీ మన భక్తికి సాదృశ్యాలు. దైవ సేవకుడు వాక్యాన్ని ఉపదేశిస్తాడు, ఆలకిస్తాం, అవి కూడా మన భక్తికి సాదృశ్యాలు. కానీ భయము భక్తి ఈ రెండు ఎప్పుడు ఉంటాయంటే, అక్కడ ఆలకించబడిన ఆ వాక్యము, ఆ ఉపదేశాన్ని అనుసరించి జీవించినప్పుడే అది భయము. అనగా దేవుని మాటకు, దైవిక ఉపదేశానికి నీవు విలువనిస్తున్నావు. ఆ దైవిక ఉపదేశాన్ని నువ్వు కన్సిడర్ చేస్తున్నావు. దైవిక ఉపదేశం పట్ల నీవు శ్రద్ధ కలిగి ఉన్నావు. ఈ వాస్తవాన్ని మనం గమనించాలి, ఆ డిఫరెన్స్ మనం గమనించాలి. సో భయము నుండి పాపము చేయకూడదు అన్న ఈ మాటలు గమనిస్తే, పాప సంబంధమైన జీవితంలో, పాప సంబంధమైన ప్రపంచంలో మనము జీవిస్తున్నాము కనుక కేవలము 1 గంటకు, 1 దినానికి మాత్రమే పరిమితమైన ఆ భక్తి గల ఆ జీవిత ప్రదర్శన కన్నా ఆ వాక్యానుసారమైన జీవితము జీవించడానికి కావాల్సిన భయము మన పట్ల, మనకు దేవుని పట్ల ఉండాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నీవు చేసే క్రియ కన్నా నీ హృదయంలో ఉండే ఆ ఆలోచన చాలా ముఖ్యం. భక్తి అనేది నీ ప్రదర్శన, భయము అనేది నీ అంతరంగ స్థితిగతులు.
కాబట్టి నీ అంతరంగంలో దేవుని పట్ల భయం ఉంటే ఆ భయము ద్వారా కలిగే ఆ భక్తి ప్రదర్శన అనేది దేవుని సంతృప్తి పరుస్తుంది, దేవుని సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. సో స్పష్టంగా ఇక్కడ రాయబడ్డ మాట, భయము నుండి పాపము చేయకుడి అంటూ ఏం చేయాలి అంటే, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని బీ సైలెంట్, ఊరకుండుడి. నేను ఈ ఇంట్రొడక్షన్లో చెప్పాను, ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భం ఏమిటంటే, దావీదు తన సొంత కుమారుడు తండ్రి మీదికి తిరుగుబాటు చేయటానికి దావీదు దండులో ఉన్న దావీదు మరి ఆ సంస్థానంలో ఉన్నటువంటి అంతరంగికులే అబ్షాలోము వైపు తిరిగి ఆయన ప్రలోభపెట్టి ఆయన్ని ఆ తండ్రి మీదకి తిరుగుబాటు చేయడానికి, రాజ్యం ఆక్రమించుకోవడానికి, తండ్రిని చంపటానికి కూడా మరి ప్రేరేపిస్తారు. సో ఆ సమయంలో ఆ దావీదు ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి పారిపోతాడు. ఎందుకంటే యుద్ధం చేస్తే తన కుమారుడు తన మీదకి దండి వస్తే తన చేతిలో కుమారుడు చచ్చిపోతాడు. అది దావీదుకి ఇష్టం. ఒకవేళ తప్పిజారి కుమారుని చేతిలో తాను హతమవుతాడేమో, అప్పుడు అందరూ కలిసి కుమారుని చంపేస్తారు. సో హీ వాజ్ ఆల్ అలోన్. హీ వాజ్ డిజర్టెడ్ ఇన్ టు ద డిజర్ట్. అరణ్యంలోనికి పారిపోయాడు. ఆయన కొంతమంది అనుచరులు మాత్రమే, విశ్వాసపాత్రన కొంతమంది అనుచరులు మాత్రమే ఆయన వెంబడి ఉన్నారు. కాబట్టి ఆయన వెంబడించిన ఆ కొద్దిపాటి అనుచర వర్గముతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తే దావీదు భాషలో యుద్ధము యెహోవాదే. సో బీ సైలెంట్ వెన్ యు ఆర్ గోయింగ్ టు బెడ్. అనగా అది రాజమందిరము కాదు, లేకపోతే రాజరికపు ఆ హంగు ఆర్భాటాలు కలిగిన పడక గది కాదు. అరణ్యములో ఏదో ఒక రాయిని తలగడగా చేసుకుని చెట్ల మధ్యనో గుట్టల మధ్యనో లేకపోతే గుహల్లోనో దాక్కుని ఉన్నారు వాళ్ళు. సో చుట్టూ భయం ఉంది, ఎప్పుడు ఆ అబ్షాలోము కానీ అతని అనుచరులు కానీ దండెత్తి వస్తారేమోనని. ఒక మాటలో చెప్పంటే యుద్ధ సన్నద్ధులై యుద్ధ భూమిలో ఉన్నారు. దెర్ వాజ్ అ టెర్రర్, దెర్ వాజ్ అ ఫియర్. ఆ భయంకరమైన స్థితిగతుల మధ్య, ఆ భయము ఆందోళనకరమైన స్థితిగతుల మధ్య, భయము నుండి పాపము చేయకుడి అనగా పిరిగివారు కాకుడి అంటూ, మీ పడకల యందు మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. దావీదు అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని మన స్వంత జీవిత అనుభవానికి రిలేట్ చేసుకుంటే, చాలాసార్లు మన దైనందిన జీవిత అనుభవాల్లో మనకు అనగా దావీదు లాంటి ఆ అబ్షాలోము, ఆ దావీదు లేకపోతే ఆ యుద్ధ అనుభవాలు ఉండకపోవచ్చు. బట్ స్టిల్ దినమంతయు పనిచేసి ఇంటికి రాగానే ఆ పడకకు వెళ్ళకముందు కొన్ని సవాళ్ళు మనకుంటాయి. ఆ రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న లేచి మనం ఎదుర్కొనే కొన్ని అనుభవాలు ఉంటాయి. నెక్స్ట్ డే మనం చెల్లించాల్సిన కొన్ని డ్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి. అలాగే ఆఫీస్లో మనం చేసే కొన్ని పనులు, కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య చేయవలసిన పనులు ఉంటాయి. అలాగే దీర్ఘ ప్రయాణాలు ఉంటాయి, కొన్ని అనారోగ్యతలు, ఇబ్బందులు ఉంటాయి. సో రాత్రి పడకకు వెళ్ళగానే ఆ ఇబ్బందులన్నీ ఏం చేస్తాయంటే, శరీరం పడక మీద ఉంటుంది కానీ మనస్సు సంచరిస్తూనే ఉంటుంది. నిద్ర రాదు, నెమ్మది ఉండదు. చాలా వరకు ఈ మధ్య వయస్కులో ఉండేవారికి, ఈ 50 సంవత్సరాల పైబడిన వారికి బాధ్యతలు అధికంగా ఉంటాయి. బిడ్డలను ప్రయోజకులు చేయటానికి, వారి యొక్క బాగోగులు చూడటానికి, వారి ఉన్నత విద్యకు,
వారి వివాహాలకు, వారి ఉద్యోగ ప్రయత్నాలకు, వారిని జీవితంలో స్థిరపరచబడటానికి అనేకమైన ఆలోచనలు, ఆ పొదుపు, ఆ సంబంధమైన క్రియలు, ఆ 50 సంవత్సరాల వయసులో అనేకమైన ఒత్తిళ్ళు ఉంటాయి. అలాగే అదే వయసులో కొన్ని బలహీనతలు కూడా శరీరంలో చోటు చేసుకుంటుంటాయి. ఈ ఒత్తిడి నేపథ్యంలో బీపీలు కానీ, షుగర్లు కానీ చాలామందికి ఈ వయసులోనే వస్తాయి. సో ఒక రకంగా శరీర బలహీనతలు, మరొక రకంగా కుటుంబ బాధ్యతలు, మరొక రకంగా ఉద్యోగస్తులైతే త్వరలో రిటైర్ కాబోయే ఆ డేస్ దగ్గర పడుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా రాత్రి పడక చేరగానే కొన్ని సమస్యలు. నా కుమార్తె వివాహం ఎలాగా, నా కుమారుడు యొక్క భవిష్యత్తు ఎలాగా, ఆర్థిక నిధులేంటి, అవసరతలేంటి, కొరతలేంటి, ఈ బలహీనతలేంటి, అనారోగ్యతలు ఏమిటి. సో ఎవ్రీ నైట్, ప్రతి రాత్రి పడకకు వెళ్ళక ముందు ఒక సాధారణమైన వ్యక్తికి సాధారణంగా కలిగే సమస్య, ఆ పడకకు వెళ్ళే సమయంలో మరునాడు ఎదురయ్యే సవాళ్ళ గురించిన ఆ విషయము, ఆ అంశము నిద్ర రానివ్వదు. శరీరం విశ్రాంతి కోరుకుంటుంది, కానీ మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. వాట్ నెక్స్ట్? దావీదు కూడా అంతే. అరణ్యంలో ఉన్నాడు, మరునాడు యుద్ధం. ఆ యుద్ధంలో ఇటు తను చనిపోయినా, లేకపోతే అటు కుమారుడు చనిపోయినా, ఎవరు చనిపోయినా దావీదుకు బాధే. ఈ సమస్యల మధ్య దావీదు ఒక చక్కని మాట, ఒక చక్కని ఊరట కలిగించే ఆ మాట తనకు, తన అంతరంగానికి, అదే రీతిగా తన చుట్టూ ఉన్న వారికి చెప్తున్న మాట, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఎప్పుడు సైలెంట్గా ఉంటామంటే మనని వేధించే మన సమస్య, అది ఏ సమస్యనే కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, అసమాధాన సమస్య కావచ్చు, వ్యక్తిగతమైనది కావచ్చు, కుటుంబపరమైనది కావచ్చు, ఉద్యోగ సంబంధమైనది కావచ్చు, సామాజిక సంబంధమైనది కావచ్చు, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ మే బీ, when you keep your problem under the control of your savior, నీ రక్షకుని స్వాధీనంలో నీ సమస్య పెట్టగలిగితే, ఆయన నా సమస్య పరిష్కరిస్తాడనే పరిపూర్ణమైన విశ్వాసాన్ని నీవు వ్యక్తపరచగలిగితే, యూ విల్ హ్యావ్ ఎ డీసెంట్ స్లీప్. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మరి ఈ రాత్రి వేళ మరి విశ్రాంతి లేకుండా పడుకున్న వారికి ఉదయాన్నే లేచి కలిగిన కొన్ని అనుభవాల గురించి ఆయా భక్తులు వ్రాసిన మాటలు గమనిస్తే, 30వ కీర్తన దయచేసి గమనించండి. 30వ కీర్తనలో 5వ వచనం, 2వ భాగం. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రంతా ఆ ఏడ్పు ఉండినను ఉదయాన్నే లేవగానే నాకు సంతోషం కలుగుతుంది. సో ఇది ఒక సాక్ష్యంగా మనం భావించవచ్చు, లేకపోతే ఇది ఒక విశ్వాసంగా భావించవచ్చు. సో నా కన్నీళ్ళ చేత నా పడక తడిసిపోయింది, నా కన్నీళ్ళ చేత నా పడక తేలచేసి ఉన్నావు అనే భావనలు, కీర్తనలు అక్కడక్కడ మనకు కనబడతాయి. సో వెన్ వీఆర్ గోయింగ్ టు బెడ్, అనగా పడకకు వెళ్ళే ముందు మనం చేసే ప్రార్థన కొన్నిసార్లు సమస్య తీవ్రత బట్టి ఆ పడక దగ్గర, మంచం దగ్గరే కింద మోకాళ్ళుని ఏడుస్తూనే ఉంటాం. చాలా ఏడ్చే తల్లిని, తండ్రిని నేను చాలామంది చూశాను. సో స్పష్టంగా అక్కడ చెప్పబడ్డ మాట గమనిస్తే, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది? నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు నీకు సమీపముగా ఉండగా, ఆ దేవుని మీద నీవు పరిపూర్ణమైన విశ్వాసాన్ని వ్యక్తపరచగలిగితే, ఆయన నీ కంటిలోంచి కారే ఆ ధారలను ఆనంద బాష్పాలుగా మారుస్తాడు.
సో ఈ మాట దావీదు ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే, ఆ మొదటి మాట, నా నీతికి ఆధారమగు దేవా. సో వీఆర్ హ్యావింగ్ మ్యూచువల్ రిలేషన్షిప్. నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను. కాబట్టి రాత్రి వేళ నాకు సమస్య కలిగినప్పుడు నాలో ఉన్న నీవు ఆ సమస్యను ఛేదిస్తావు కాబట్టి నేను నిశ్చింతగా పడుకుంటాను. సో దేవునితో మనము ఆ రైట్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినప్పటికీ, రాత్రి వేళ సాయంకాలంలో ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండినప్పటికీ ఉదయాన్నే లేవగానే సంతోషం కలుగుతుంది. బికాస్ ఐ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆ దేవుడు నాలో ఉన్నాడు, నా సమస్య తొలగిస్తాడు. ఆ దేవునిలో నేనున్నాను, ఆ దేవుడు నన్ను భద్రపరుస్తాడు. ఎంత చక్కని భావన మనకు కనబడుతుంది. అటువంటి భావన కలిగినప్పుడు ఆ రాత్రి వేళ ఆ సమస్యాత్మకమైన స్థితిగతుల మధ్య, ఆ ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య 42వ కీర్తన మనము చదివితే 8వ వచనం, ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. ఏమి తోడుగా ఉన్నాయండి? when I go to bed, నేను పడకకు వెళ్ళినప్పుడు నాకు ఏడుపు ఉంది, నాకు దుఃఖం ఉంది, నాకు బాధ ఉంది, నాకు చింత ఉంది. వీటన్నిటితో కలుపుకొని రేపు ఉదయాన్నే నేను ఏ రీతిగా ఈ సవాళ్ళను ఎదుర్కోవాలా అని నా పడకకు వెళ్తున్నప్పుడు నన్ను ఆదరించింది, నన్ను ఓదార్చింది ఎంతో తెలుసా? ఈ 42వ కీర్తనలో గమనిస్తే, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నవి. ఏవి తోడుగా ఉన్నాయి? నా బాధలు కాదు, నా శ్రమలు కాదు, నా దుఃఖము కాదు, నా కన్నీరు కాదు. ఆయన గుర్చిన కీర్తన, నా జీవదాత అయిన దేవుని గుర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉన్నాయి. ఎంతటి ఆధ్యాత్మిక ఓదార్పు లేకపోతే అనుభవాన్ని ఈ కీర్తనకారుడు పొందుతున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే 91, 92 కీర్తన కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 91, 92 కీర్తనలు. 91వ కీర్తనలో మనకు తెలుసు, అది మనం ఎప్పుడు కంఠోపాఠంగా చెప్పబడుతున్న ఆ కీర్తనే. ఆ కీర్తనలో 5వ వచనం గమనిస్తే, రాత్రి వేళ కలుగు భయమునకెనను, పగటి వేళ ఎగురు బాణమునకెనను, చీకట్లో సంచరించు తెగులుకెనను, మధ్యాహ్న వేళ పాడు చేయి రోగమునకెనను నేను భయపడకున్నాను. ఎందుకు? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మందిను, అపాయం నీ యుద్ధకు రాదు. ఎందుకంటే నీ దేవుడిని, యెహోవా నీవే నా ఆశ్రయం అని మహోన్నతుడైన దేవుడు నీకు ఆశ్రయంగా చేసుకున్నావు. రాత్రి వేళ కానీ, పగటి వేళ కానీ, మధ్యాహ్న వేళ కానీ ఏ సమస్య నా దరి చేరదు. ఎందుకంటే నేను మహోన్నతుడైన దేవుని, యెహోవా నీవే నాకు ఆశ్రయం అంటూ నా ఆశ్రయదుర్గముగా నేను ఆహ్వానించాను. ఆయన నాకు ఆశ్రయదుర్గము కనుక, ఆయన నాకు ఆశ్రయమై ఉన్నాడు కనుక, ఆయన రెక్కల నీడలో భద్రపరచబడ్డాను కనుక రాత్రి వేళ కానీ, పగటి వేళ కానీ, ఏ సమయమైనప్పటికీ కూడా, ఏ సమస్య అయినప్పటికీ కూడా నా దరి చేరదు, నన్ను ఆవరించదు, నన్ను బాధించదు, నన్ను వేధించదు. సో అల్టిమేట్లీ 92వ కీర్తన మనము ప్రారంభంలో గమనిస్తే, గతంలో కూడా కొన్ని మాటలు నేను ధ్యానం చేశాను ఈ కీర్తనలోంచి. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిదంటూ, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నావు. యెహోవా నీ కార్యము చేత నన్ను సంతోషపరుచుచున్నావు. సో యెహోవాను స్తుతించడం మంచిదంటూ ఎందుకు స్తుతించాలంటే, మరి ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల సితారాతో ప్రచురించడం మంచిది. ఎవ్రీ మార్నింగ్ ఐఎమ్ రిసీవింగ్ దై గ్రేస్. ఎవ్రీ నైట్ బిఫోర్ ఐ గో టు బెడ్, యువర్ ఫెయిత్ ఈజ్ బిఫోర్ మీ. నీ విశ్వాస్యతను నాకు కనపరిచావు కాబట్టి నీ మీద నా విశ్వాసాన్ని వ్యక్తపరిచి, విశ్వాసముతో నా భారాన్ని, నా బాధ్యతను నీ అప్పగించి రాత్రివేళ హాయిగా నేను పడుకుంటాను. ఉదయాన్నే లేవగానే నీ కృప నన్ను ఎదుర్కొంటుంది. ఉదయాన్నే లేవగానే నీ కృప నన్ను ఎదుర్కొంటుంది. సో దట్ వాజ్ ద కాన్ఫిడెన్స్. దేవుడు నీలో ఉంటే, నీవు దేవునిలో ఉంటే మనకు కలిగే ఆ నిరీక్షణ, ఆ కాన్ఫిడెన్స్,
ఏంటంటే, వాట్ ఎవర్ ఛాలెంజెస్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ టుమారో, ద ఛాలెంజ్ ఈజ్ నాట్ మైన్, ఇట్ ఈస్ ఆఫ్ ద లార్డ్ హూ ఈస్ డ్వెల్లింగ్ విద్ ఇన్ మీ. నాలో ఉన్న నా దేవునికి ఆ సవాలు స్వీకరిస్తాడు. అందుకే కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన స్పష్టంగా చెప్తాడు, నీ చింత యావత్తు నా మీద వేయమంటాడు. వై డు యు వరీ? ఆ పక్షులు చూడండి, అవి విత్తుతాయా, కోస్తాయా, పంట నూరుస్తాయా? నీ దేవుడని యెహోవా వాటిని పోషించట్లేదా? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అంటూ ఎందుకు చింతిస్తావు? వై డు యు వరీ? బీ ఫెయిత్ఫుల్ టు మీ, హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. ఎవరు కూడా చింతించడం వల్ల తమ ఎత్తు మూడెత్తు చేసుకునేరు. దావీదు లాంటి అనుభవాలు మనకు లేవు. దావీదు యుద్ధ భూమిలో ఉన్నాడు. రాజపు అంతఃపురంలో కానీ లేకపోతే ఆ సింహాసనం మీద కానీ లేడు. రక్షక భటుల యొక్క భద్రతలో రాజు లేడు. హి వాజ్ డ్రివెన్ అవుట్. అరణ్యంలో ఉన్నాడు, పొదల మధ్య, చెట్ల మధ్య, గుహల మధ్య దాక్కుంటున్నాడు. ఉదయాన్నే లేవగానే యుద్ధం. ఆ యుద్ధం ఎవరితో అంటే తన సొంత కుమారుడితోని. ఆ యుద్ధ భూమిలో తానైనా చనిపోవచ్చు, తన కుమారుడిని చనిపోవచ్చు. అటువంటి ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మీరు పడకల మీద, చాలా చక్కని ఆ మాట అక్కడ దావీదు చెబుతూ, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండి అంటూ చివరి వచనం 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేది. యెహోవా, నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను. యుద్ధ భూమిలో ఉన్న వ్యక్తి నెమ్మదిగా పండుకొని నిద్రపోతానంటే అర్థం ఏంటండి? దేవుని వాక్యంలో దావీదు ముందుగా చెప్పిన మాట, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునడి, నేను ప్రార్థన చేయగా మొరపెట్టగా ఆయన ఆలకించును. అది నా నిరీక్షణ, అది నా ధైర్యం. వాట్ ఎవర్ ఛాలెంజెస్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ టుమారో, నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోతాను. ఏది జరిగినా ప్రవ్వా, మనం పాడుతాం కదండి, ఎన్ని తలచినా ఏది జరిగినా ప్రవ్వా నీ చిత్తమే. సో రేపటి యుద్ధ భూమిలో జరిగే ఆ సమస్య, ఆ పరిష్కారం ఏంటో గాడ్ నోస్. కాబట్టి ప్రభువా, నెమ్మదిగా పండుకొని నిద్రపోతానయ్యా. నేను ఒంటరిగా ఉండనను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేస్తాను. సురక్షితముగా నివసింపచేస్తాను. అరణ్యములో దేవుని కాపుదల పట్ల దావీదుకు నమ్మకం, విశ్వాసం అటువంటి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఎవరు కూడా సమస్యకు అతీతులు కారు. నిన్న కూడా నేను చెప్పాను. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ సర్టన్ ప్రాబ్లమ్స్, ఆర్ ఎవ్రీబడి విల్ బి ఫేసింగ్ సర్టన్ ప్రాబ్లమ్స్. ఈ రోజున్న సమస్య ఈరోజు తీరిపోయింది అని భావించి రాత్రి పడక చేరగానే మరోనాటి గురించి చింత మనకుంటుంది. ఆ చింత 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 ఎక్కడి వరకు పోతుందంటే సమాధి చేరేంత వరకు చింతే. ప్రతి వయసులో చింత, ప్రతి వ్యక్తిగత జీవిత అనుభవాల్లో చింత, ప్రతి సమస్యలో చింత. నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను, నేను ఒంటరిగా ఉన్నను, నీవు నన్ను సురక్షితముగా నివసింపచేసేదవు. ఎంత చక్కని కాన్ఫిడెన్స్ అండి. స్నేహితులరా, నా సమస్యలు నాకున్నాయి, మీ సమస్యలు మీకున్నాయి, దావీదుకుండిన సమస్యలు దావీదుకున్నాయి. కానీ దావీదును ప్రేమించిన దేవుడు, దావీదును రక్షించిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను రక్షించే దేవుడు, మిమ్మల్ని ప్రేమించిన దేవుడు, మిమ్మల్ని రక్షించిన దేవుడు మీ జీవిత అనుభవాల్లో, నా జీవిత అనుభవాల్లో నిరంతరము సుఖశాంతులతో నెమ్మదిగా సురక్షితముగా జీవించాలి అంటే ద ఫస్ట్ స్టేట్మెంట్, నా నీతికి ఆధారమగు దేవా.
నీతో నాకు గల సంబంధాన్ని బట్టి నీవు నాలో ఉండగా నాకు అనుదినము ఎదురయ్యే ప్రతి సమస్యను నీవు పరిష్కరిస్తావు. ఈ లోకంలో జీవించి ఉన్నంతకాలము నీతో నాకు కలిగిన ఆ నీతి అనగా ఆ రైట్ రిలేషన్షిప్ను బట్టి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ మీ అండ్ ప్రొవైడ్ మీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అల్టిమేట్లీ నేను నీలో ఉండుట బట్టి నన్ను నీ రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేది అల్టిమేట్లీ దట్ ఈస్ అండర్ యువర్ ప్రావిడెన్స్, నీ బాధ్యత. సో ఏ వైపు చూసినా దేవునితో మనము నీతిమత్వ జీవితాన్ని కలిగి ఉంటే ఇహమందు మనకు క్షేమము, పరమందు నిత్య ఆనందము. సో ఎంతటి ధన్యత ఒకసారి ఆలోచించండి. when we maintain the right relationship with God the Father, He will take away all our problems and He take everything under His control. And ultimately He takes us into His world where there is no pain, there is no suffering, there is no death. ప్రార్థన చేస్తాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఈ శ్రేష్టమైన సమయం మీరు అనుగ్రహించిన తరుణం ప్రభా స్తుతులు చెల్లిస్తూ, ప్రభా నీ దివ్యమైన ప్రణాళిక చొప్పున మమ్మల్ని ఎన్నుకున్నావు కనుక స్తుతులు చెల్లిస్తున్నాను. దావీదు జీవిత అనుభవాల్లో ప్రభా ఎంతో ఇబ్బందికరమైన స్థితిగతులు అతను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభా నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను, నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేస్తావు అంటూ మీరు పడకల మీద ఉండగా ప్రార్థన చేసి వరకుండినట్టు ఆ నమ్మిక, ఆ విశ్వాసం యుద్ధ భూమిలో ఉన్న దావీదు జీవితంలో మీ ద్వారా కలిగింది. మా దైనందిన జీవితంలో మేము కూడా అటువంటి యుద్ధ భూమిలో మేమున్నాం. కొన్ని ఆర్థిక సమస్యలు, కొన్ని ఆరోగ్య సమస్యలు, కొన్ని అసమాధాన సమస్యలు, కొన్ని వ్యక్తిగతమైనవి, కొన్ని కుటుంబపరమైనవి, కొన్ని సామాజిక పరమైనవి. స్టిల్ మాకు మీరు అనుగ్రహించిన ఒక దివ్యమైన అవకాశం ఏంటంటే క్రీస్తు యేసు ద్వారా మాకు ఆ పరమ తండ్రితో కలిగిన ఆ సత్సంబంధం అనగా ఆదాము ద్వారా కోల్పోయిన ఆ రిలేషన్షిప్ని దేవుని కుమారుడైన క్రీస్తు యేసు వారు రీఇన్స్టేట్ చేసి ఆయనలో మేము, మాలో ఆయన నివసిస్తూ ఈ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఛేదించడానికి ఆయన నాలో ఉండి పరిష్కరిస్తూ ఆ ప్రపంచంలోని ఆనందాన్ని అనుభవించడానికి ఆయనలో నన్ను దాచుకొని నడిపించిన ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రియ కుమారుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. తద్వారా ఆయన నాలో ఉండి నేనున్న ప్రపంచానికి పరిచయం చేయబడాలి, నేను ఆయనలో ఉండి ఆయన ఉన్న ప్రపంచంలోనికి నడిపించబడాలి. ఈ దివ్యమైన అవకాశాన్ని మాకు అనుగ్రహించిన దేవా స్తుతులు చెల్లిస్తూ, దాన్ని కోల్పోకుండా నీతో కలిగిన ఆ నీతిమత్వమైన ఆ జీవిత అనుభవాన్ని సదా కొనసాగించుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. మా సంఘాన్ని దీవించండి ప్రభా. సంఘంలో ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి ఆయన. ఏ కుటుంబానికి ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ బలహీనత ఉన్నా సమస్తాన్ని దూరపరచమని విజ్ఞాపన చేస్తున్నాను. రవికుమార్ తల్లి నిమిత్తం ప్రార్థన చేస్తాం ప్రభా. ఆ చెస్ట్ ఇన్ఫెక్షన్తో, ఆ లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. ఐసీలో ఉంటుండగా మీరే ఆ బిడ్డకు కావాల్సిన స్వస్థత చేకూర్చండి. డాక్టర్ దయాకర్ గారు సతీమణి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారిని బట్టి ప్రార్థన చేస్తున్న ప్రభా స్వస్థత చేకూర్చండి. బెంగళూరులో చంద్రపాల్ గారు, రూతమ్మ, వారిద్దరు కూడా ప్రభా చాలా బాధలు, చాలా బలహీనతలు ఉన్నారు. ఆ ప్యాంక్రియాస్ వాపును బట్టి కావాల్సిన సర్జరీ జరిగించలేక తిరిగి రమ్మని ఇంటికి పంపించి వేశారు. ఆ నొప్పిని భరిస్తుంటారు. ఆ గాల్ బ్లాడర్లో స్టోన్స్ బట్టి ప్రభా ఎంతో వేదన పడుతుంది. చంద్రపాల్ గారు కూడా బలహీనుడు నాయన. తనకున్న సయాటిక్ పెయిన్ కానీ, డిస్క్ ప్రొలాప్సిస్ కానీ ఆ సమస్యల చేత బాధపడుతున్నాడు. మీరే సహాయం చేయండి ప్రభా.
ప్రమీల గారి కుమారుడినైనా మరి మెమరీ లాస్ అయినైనా ప్రార్థన చేస్తాను తండ్రి. ఆ బిడ్డకు కూడా ప్రభు మరొక సర్జరీ కొరకు నిరీక్షిస్తున్నాడు. మీరే సహాయం దయచేయండి, జ్ఞాపన చేస్తున్నాను. యశ్వంత్ విషయంలో నతన్ గారి విషయంలో మీరు చేసిన అద్భుతాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం నాయన. రాజేశ్వరి గారి గురించి, కడప శ్రీరాముల గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం దయచేయండి. ప్రస్తుత సోదరి బట్టి ప్రార్థన చేసిన తండ్రి, ఆమెకు అబ్డామినల్ ప్రాబ్లం కొంత ఉంటుండగా ఆ ప్రాబ్లంని మీరే దూరపరచండి, స్వస్థత చేకూర్చండి, ఆరోగ్యం దయచేయండి. ఏ చికిత్స ద్వారా ఎటువంటి ప్రభా చికిత్స జరిగించబడాలో, స్వస్థ చేకూర్చబడాలో అది మీకు తెలుసు కనుక ప్రార్థన చేస్తూ పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని జ్ఞాపన చేస్తున్నాను. అలాగే వివిధ రోగాల చేత, వివిధ బాధల చేత బాధపడుతున్న వారు, సుధాదేవి గారు కూడా కొంత బీపీతో బాధపడుతున్నట్టు విన్నాం నైనా, ప్రార్థన చేస్తున్నాం. మరి కొంతమంది షుగర్ చేత బాధపడుతున్నారనైనా ప్రార్థన చేస్తున్నాం. వివిధ రుగ్మతల చేత బాధపడుతున్న వారందరూ బట్టి ప్రార్థన చేస్తూ మీరే సహాయం చేయండి. మా వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. వసంతమ్మ గారి గురించి, దేవరమ్మ గారి గురించి, విజయేశ్వరాయ్ గారి గురించి, రెవరెండ్ కేబీ జయకుమార్ గారి గురించి, రూబెన్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వైటి మిత్ర గారు, అదేవిధంగా బెర్నాడ్ తంగస్వామి గారు, వారి సతీమణి, వారి ఆరోగ్య విషయంలో మీ తోడ్పాటు దయచేయండి. సరోజనమ్మ గారి గురించి, పంకజమ్మ గారి గురించి, ప్రభుదాస్ గారి గురించి, కే దేవానందం గారి గురించి, జయలక్ష్మీబాయి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కృప వారి మీద క్రమరిపించేయండి ప్రభా. మేరమ్మ గురించి, మరియమ్మ గురించి, పెద్ద సుందరమ్మ గారి గురించి, ఈవి రమణయ్య గురించి, వెంకటయ్య గురించి, పాలయ్య గురించి ప్రార్థన చేస్తున్నాం. మా వృద్ధులకు మీరు తోడుగా ఉండండి. విజయశేఖర్ గారి తల్లిగారు, మరి శరత్ గారి తల్లిగారు, సులోచన తల్లిదండ్రులు, వీరందరూ పెద్ద వయసులో ఉన్నారని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. కరోనా వ్యాధిగ్రస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. 1,60,000 దాటిపోయింది భారతదేశంలో. ప్రపంచంలో దాదాపు 60 లక్షల వరకు చేరిపోతుంది ప్రభా. ఈ సంఖ్య ఇలాగే పెరిగిపోతుంటే ప్రభా, కొన్ని మాసాలకు ఎవరు మిగలరు, అది వాస్తవం. కాబట్టి నీ కృపను కోరుకుంటున్నాం నాయన. నీ సృష్టి కదా మా ప్రభా, మేము నీ చేతులతో రూపకల్పన చేసావు కదా నాయన. నీ బిడ్డలం కదా ప్రభా, మా మీద దయ చూపించండి నాయన, మా మీద కరుణ చూపించండి ప్రభా. ఈ వ్యాధిని అరికట్టండి నాయన. మానవ చేతుల్లో లేదు, మానవ తప్పిదం కావచ్చు, లేకపోతే మానవ నిర్లక్ష్యం కావచ్చు, మానవుని అహంకారం కూడా కావచ్చు ప్రభా. మన్నించండి ప్రభా, మీరే సహాయం చేయండి. ఈ మహమ్మారిని అరికట్టండి. ఈ వ్యాధి పడిన వారిని బట్టి ప్రార్థన చేస్తూ స్వస్థ చేకూర్చండి. చికిత్స జరిగిస్తున్న వైద్య బృందానికి మీరు తోడుగా ఉండండి. పోలీస్ యంత్రాంగానికి, పారిశుద్ధ కార్మికులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మేమందరం కలిసి మరొకసారి ప్రభా నిన్ను ఆరాధించి ఆ శుభగడియ మాకు అనుగ్రహించండి. త్వరలో నెల్లూరు వెళ్ళాలని ప్రభా ఆలోచిస్తుండగా మీరే మార్గాన్ని సరళం చేయమని విజ్ఞాపన చేస్తూ మేమందరం కలిసి ప్రభా సంఘముగా కొన్ని కార్యక్రమాలు తిరిగి ప్రారంభించుటకు మీరే మార్గం సరళం చేయమని, సంఘానికి కాపరిగా అందుబాటులో ఉండాలి నాయన. కానీ నేను లేకున్నా పరమ కాపరి, గొర్రెల గొప్ప కాపరి నీవు తోడుగా ఉన్నావు కనుక నీ కాపరత్వంలో వారు సదా సంతోషించుటకు మీ కృప దయచేయమని, అలాగే మేము ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు కూడా ఛేదించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకును మన కుటుంబాలకు ఈ కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్నటువంటి రోగగ్రస్తులకు చికిత్స జరిగిస్తున్నటువంటి వైద్య బృందానికి, పోలీస్ యంత్రాంగానికి, పారిశుద్ధ కార్మికులకు, ప్రభుత్వానికి సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.